సో మల్పే బీచ్ కి వచ్చాము మనం ఇప్పుడు. ఇక్కడ నుంచి మీరు చూడవచ్చు ప్రతి ఒక్క బీచ్ లో ఎట్లా ఉంటారో ఇంకా అనేది కలర్ఫుల్ గా ఉంటది. ఫస్ట్ అమ్మాయిలకి బట్టలు కావాలి ఇంపార్టెంట్. ఆ పక్కన బట్టలు కొట్టుంటది. ఇక్కడ ఒక జంట పోతున్నారు, ఎలా ఉంటారో వాళ్ళని అడుగుదాం. ఎప్పుడైనా వచ్చారా లేదా, లేకపోతే ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అని చెప్పేసి. ఎక్స్క్యూజ్ మీ, మీరు మల్పే బీచ్ ఫస్ట్ టైం మల్పే బీచ్ వచ్చినది ఫస్ట్ ఇతను అడుగుదాము. బొట్టు పెట్టు కృష్ణ టెంపుల్ పోయి వస్తున్నట్టుంది. కృష్ణ కృష్ణ హరే కృష్ణ హరే. చెప్పండి గ్యాస్, ఎప్పుడైనా మల్పే బీచ్ కి వచ్చినారా? లేదండి, ఇదే ఫస్ట్ టైం. మేము అక్కడికి అదంతా తిరిగినాము. వాళ్ళ తర్వాత చెప్తున్నారు ఓకే 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 మేడం. వావ్, చెట్లు ఉన్నాయి సైడ్ కి, బాగానే ఉంది కూల్ గా. ఫైనల్లీ వి రీచ్డ్ మల్పీ బీచ్, నాట్ అల్పీ బీచ్. మల్పీ మల్పీ మల్పీ. గాయస్ ఇప్పుడు చూడండి, మేము మల్పీ బీచ్ వెల్కమ్ బోర్డు నుంచి అక్కడ చూపిను. అక్కడ నుంచి కొద్దిగా ఒక 500 మీటర్స్ లోపలికి వస్తే ఇక్కడ లెఫ్ట్ సైడ్లో, రైట్ సైడ్లో బట్టలు అన్నీ ఉంటాయి. కలర్ఫుల్గా బీచ్ క్లాత్స్ అన్నీ ఉంటాయి. సో మీరు కంపల్సరీ వచ్చేటప్పుడు తీసుకొని పోవచ్చు. ఇక్కడ నుంచి షార్ట్స్ ఉన్నాయి, డ్రెస్సెస్ ఉంటాయి, అన్ని బీచ్ షర్ట్స్ ఉంటాయి. ఒకసారి మీరు విజిట్ చేస్తే చాలా తక్కువలో ఉంటాయి అన్నమాట. ఒకసారి పోయి అడుగుదాము వాళ్ళు ఏం చెప్తారో. దాన్ని బట్టి ఇక్కడ టాటో కూడా ఉంటుంది. టాటో వచ్చేసి కళాధిక టాటోస్. గ్యాస్ కొన్ని టీషర్ట్స్ మీరు వస్తానే లోపలికి మంచి టీషర్ట్స్ ఉన్నాయి, షార్ట్స్ ఉన్నాయి, తీసుకోవచ్చు. మీరు ఫస్ట్ బీచ్కి పోవాలంటే డ్రెస్ సెన్స్ ఇంపార్టెంట్ కాబట్టి ప్రతి ఒక్కరు డ్రెస్ చేసుకొని మంచిగా షార్ట్ కూల్ అవ్వాలి, చిల్ అవ్వాలి బీచ్లో పోయి. అంతేగాని చిల్ ఫుల్ షర్ట్ ప్యాంటు వేసుకొని రాకూడదు. ఓకే గైస్, ఫస్ట్ మీకు ఏది నచ్చిందో డిసైడ్ చేసుకోండి, అది తీసుకుంటాను మీకోసం. సో ఫైనల్లీ క్యాప్ అయితే పర్చేజ్ చేద్దాం అనుకుంటున్నాం. సో విగ్ పెట్టుకుని కొంచెం కామెడీ ఫన్నీగా చేస్తున్నాం. ఇది చూడండి, ఇది విగ్ క్యాప్ ఎంత ఫన్నీగా ఉండే, డెక అనుకునేదా. సో రీచ్ అయిపోయాం. కొంచెం క్లైమేట్ బాగుండడం వల్ల ఫోటో దిగేసాం. మల్పీ బీచ్, లెట్స్ గో ఫర్ వ్యూ. ఇది ఒక వ్యూ చూడండి, సముద్రం. ఈ సముద్ర అలలు ఎగరటంలో ఇంత క్రౌడ్గా ఉంది. అది యాక్చువల్లీ ఇంకా ఎగ్జామ్స్ టైం కాబట్టి అంత క్రౌడ్ లేదు. రిమైనింగ్ టైం అయితే హెవీ క్రౌడ్ ఉంటారు. సో స్పోర్ట్స్ అండ్ అడ్వాంటేజెస్, గేమ్స్ అండ్ బోటింగ్ అండ్ రైడింగ్ ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్ విత్ లో కాస్ట్. అంటే ఇప్పుడు అన్సీజన్ కాబట్టి ఒక్క 1 మంత్ వెళ్ళిన తర్వాత వెళ్ళాలంటే ఫుల్. ఇదైతే మన ఇస్క్ మూవీలో నితిన్ మీనన్ వెళ్తుంటారే అలా ఉంది ఇది. సో దీంట్లో వెళ్ళేస్తే బయటకు వదిలేస్తారు. వీడు చూడండి, కుర్రాడు కొంచెం ఫన్నీగా ఉంటుంది. ఇలా వచ్చేటికి అలర్ మీద ఎగరాలని చూస్తాడు, వాళ్ళని అలాగే పట్టేసుకుంటాడు. డాట్స్ కేర్. సో ఇక్కడ ఎవరు లేరు కాబట్టి ఇక్కడ కొంచెం ప్రశాంతంగా వీడియో తీసుకుందాం, అన్నీ తీసుకుందాం అని ఇట్లా సైడ్కి వచ్చేసాం. ఇలా చూడండి కొంగలు. అంటే ఇక్కడ నుంచి వచ్చే కొంచెం పురుగులు, చేపలు, చిన్న చిన్న వాటిని తినడానికి అలా వచ్చేస్తాయి. కానీ చూడండి లిఫ్ట్ అయితే ఎంత బాగుందో వ్యూ. సో మీరైతే తప్పకుండా విజిట్ అవ్వాల్సిన సముద్రం బీచ్. ಯಾರ ಜೊತೆ lot of fun and efforts and lot of journey. Michael? Yeah. Wow, it's fully enjoying every moment.
ట్రెండింగ్ వీడియోకి క్లిప్ ఎడిట్ అవుతుంది ఈ మధ్యలో సోషల్ మీడియాలో, అలా ట్రై చేద్దాం అనుకుంటున్నా, కానీ ఇక్కడ వచ్చే ఫోర్స్కి అసలు ఎగరలేకపోతున్నా. సో పని ఫీల్ మై లవ్ అనుకుంటూ పడిపోతున్నాడు అనుకుంటున్నాడు. సో ఫన్నీ కదా. దాన్ని ఎన్నిసార్లు ట్రై చేసినా కూడా కరెక్ట్గా రాలే, కింద పడిపోతున్నా, లేదంటే ఫోర్స్ వస్తుంది కొట్టేస్తుంది. చాలా కష్టం కదా బావాలి, ఎలా తీస్తారేమో. సో ఇక్కడ చూడండి, ఇంత అలలు వస్తుంటే వీడు ఆగట్లేదు, ఎంత లోతుకి వెళ్ళిపోతున్నాడు. అక్కడికి నాకైతే అసలు వెళ్ళడానికి భయం వేసింది. లోపలికి వెళ్ళిపోతే మళ్ళీ రావడం ఎలా రా అంటే, నాకు ఈత వచ్చు కదా అని వెళ్తున్నాడు. అక్కడ తెలియదు ఎంత ఇది వచ్చినా లోపలికి వెళ్ళిపోవచ్చు. సో నేనైతే అంత దూరం రిస్క్ చేయలే. ఫైనల్ వీళ్ళు చూడండి, ఏదో ప్రయోగం చేసేలాగా కూర్చుని చిన్న పిల్లలాగా ఆటాడుకునేసారు. సో ఫైనల్ ఒక క్లిప్ అయితే రెడీ అయిపోయింది మనోడికి వాకింగ్ స్టైల్లో. సో ఇదైతే జాయ్ఫుల్ ట్రిప్ అండి. ఉడిపిలో ఉన్న ఈ మల్పి బీచ్కి ఖచ్చితంగా విజిట్ చేయండి. సో బాగుంటుంది. ఫస్ట్ కృష్ణ టెంపుల్ చూసుకొని మార్నింగ్, సో ఆఫ్టర్నూన్ కల్లా ఈవినింగ్ వరకు అక్కడే ఉండిపోవచ్చు. రిటర్న్ ట్రైన్ కూడా ఉడిపిలో ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే